రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు నాథుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, మారని వాడవు, మార్పు చెందని వాడవైన మహిమా స్వరూపుడవైన క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని మీరు మాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమును చూడకను ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. నాయన, మీరైతే మమ్ములను మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో భద్రపరిచిన విధానమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృప కలిగిన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను మీరు మాకు ప్రసాదించినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీ నామమునకే మహిమ కలుగునుగాక. అద్వితీయుడవైన దేవా, ఆరాధ్యుడవైన యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించు నాయన, మా మనవులు అంగీకరించండి నాయన. మా యొక్క అవసరతలు తీర్చగలిగిన దేవుడవు, మా అక్కరలు ఎరిగిన దేవుడవు నాయన. మీరే తీర్చి మీ నామానికి మహిమను తెచ్చుకోండి ప్రభువా. ఎంతోమంది ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీ ఘనమైన కార్యాలు, మీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించండి. ఈ ప్రార్థన వారు ఆలకిస్తూ ఉండగానే వారి జీవితంలో గొప్ప మార్పు మలుపు జరుగునట్లుగా మీరు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎవరైతే దుఃఖ సాగరంలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సొంత వారిని, బంధువులను, రక్త సంబంధికులను కోల్పోయినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారికి ఓదార్పును కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీరు ఇచ్చే ఓదార్పు గాక, మీరు ఇచ్చేటువంటి అయా ఆదరణ కాక మరి ఏమిటి ఉంటుంది నాయన. దయచేసి కనికరించండి ప్రభువా. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అటువంటి వారి చుట్టూ మీ అగ్ని కంచెను, కాపుదలను, భద్రతను, క్షేమమును దయచేయవలసిందిగా మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నిరీక్షణ కలిగిన వారమై ముందుకు కొనసాగడానికి మీ కృపను అనుగ్రహించి సహాయము దయచేయమని మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయా ప్రాంతాలలో ఆయా సమయాలలో ప్రభా భయంకరంగా నాయనా తండ్రి, ఇది నాయనా యాక్సిడెంట్ జరుగుతుండగా, ప్రమాదాలు జరుగుతుండగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో నాయన యాక్సిడెంట్లు కాకుండా ఆపబడాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు మీ కృపచేత నింపండి, మీరు మీ సహాయం దయచేయండి, తోడుగా ఉండి నడిపించవలసిందిగా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు నాయన చిన్న ప్రాయంలోనే ప్రాణాలు కోల్పోతూ ఉండగా దయచేసి వారిని కనికరించండి, వారిని ఆదరించండి, వారిని మీ కృపచేత నింపవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నెమ్మది కలిగిన వారై, సమాధానము కలిగిన వారై సాగిపోవడానికి సహాయము దయచేయవలసిందిగా మీకు వందనాలు, స్తోత్రాలు. వాహనముల చుట్టూ మీ కాపుదలను, భద్రతను, క్షేమమును దయచేయవలసిందిగా మీకే కృతజ్ఞత, ఆస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవిటి వారిగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అవిటి గారిగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రభువా వారి జీవితంలో అద్భుతమైన మీ కార్యము జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతమైన మీ కార్యము జరుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారిని స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను, వారిని ఆదరించుమని, వారిని ఓదార్చుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీకు మహిమ కలుగునుగాక. దయచేసి కనికరించండి, వారిని స్వస్థపరచండి, వారిని బాగు చేయండి. వారి జీవితాలలో గొప్ప శుభప్రదమైనటువంటి కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా.
అదేవిధంగా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి స్వామి. సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో వారి గర్భములు తెరవబడునుగాక. యేసు క్రీస్తు నామములో వారు నాయన తండ్రి సంతానము పొందుకొందురుగాక, గర్భఫలమును అనుభవించుదురుగాక. స్వామి, ఘనమైన కార్యాలు జరగాలి, గొప్ప కార్యాలు జరగాలి. యేసయ్యా, మీ నామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభువా. వారి గర్భములు తెరవండి ప్రభువా. వారి మీద ఉన్న శాపములను, పాప బంధకాల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అద్భుతాలు జరిగించగలిగిన దేవుడవు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవునిగా ఉన్నందుకు మీకే నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా రక్షణకు కారణభూతుడవైన, మా విమోచనకు కారణభూతుడవైన యేసయ్యా, మీకు మహిమ కలుగునుగాక. ప్రభువా, మీకే వందనాలు. అదేవిధంగా అప్పుల బాధల చేత బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ప్రభువా, మీకు స్తోత్రాలు అయ్యా. మీ అద్భుతమైన కార్యము జరిగించు, మీ ఆశ్చర్యమైనటువంటి కార్యము జరిగించు అయ్యా. వారు ప్రభువా తండ్రి, అప్పులు తీర్చుకోవడానికి మార్గాలను మీరు తెరవండి, అప్పులు తీర్చుకోవడానికి మార్గాలను తెరవండి. వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి, వారి చేతులను మీరు బలపరచండి ప్రభువా తండ్రి. మీ ఘనమైన కార్యాలు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోండి దేవా. గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభువా. మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి. యేసయ్య నామములో స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన, ఎంతోమంది మూలుగుతున్నారు, ఎంతోమంది జబ్బులు నయం కాక నాయన ఎన్నో అవస్థలను అనుభవిస్తూ ఉండగా దయచేసి దయ ఉంచి కనికరించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ముట్టి స్వస్థపరచండి. దీర్ఘకాలిక రోగులను, స్వల్పకాల రోగులను మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యము చేత నింపండి, ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. మీకే మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థన వారు ఏకీభవిస్తుండగానే వారు స్వస్థత పొందుదురుగాక, వారు విడుదల పొందుదురుగాక, వారు ఆరోగ్యమును పొందుదురుగాక, స్వస్థ చిత్తులుగా వారు మారుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాను. మీరే మీ హస్తమును చాపండి, మీ ఘనకార్యాలు జరిగించమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థన ఆలకించినందుకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.